ఎక్స్చేంజ్ చేసి చూపించబోతున్నారు? జీరా కోడి వేపుడు అండి. జీరా కోడి వేపుడు. అవును. ఓకే. వాట్ టేస్ట్ లో సెకండ్ రెసిపీ వచ్చేసి జీరా కోడి వేపుడు. మరి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. పండు గారు ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి. చికెన్, ఆనియన్, గార్లిక్, సాజీరా, జీరా, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా, జీరా పౌడర్, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, ఎల్లో గ్రేవీ, కరివేపాకు, లెమన్, పసుపు, సాల్ట్, ఆయిల్. స్టార్ట్ చేసేద్దామా పండు గారు? ఓకే అండి. స్టవ్ వెలిగించాలి ఫస్ట్. కొద్దిగా ఆయిల్. చాలా సరిపోతుంది. ఓకే. సో చికెన్ అన్నారు, మరి ఇందులో బాయిల్ మనం ఏం చేయట్లేదా? డైరెక్ట్ పచ్చిదే యూజ్ చేస్తున్నామండి. పచ్చిదే యూజ్ చేయాలి కూడానా? అవునండి. బాయిల్ చేసింది యూజ్ చేసుకోవచ్చు, కానీ బాయిల్ చేసింది యూజ్ చేస్తే కనుక కొద్దిగా టేస్ట్ అనేది వేరే ఉంటుంది. పచ్చిది మనకి దానిలోనే జీరాలోనే మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆ మసాలాలో ఏదో ఆ చికెన్ మంచిగా కుక్ అయితే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది. దీనిలో మనం 2 టైప్స్ జీరా వాడుతున్నామండి. ఒకటి సాజీరా, ఇంకోటి జీరా, ఇంకోటి జీరా పౌడర్. 3 కూడా ఇచ్చేస్తున్నాం. ఓకే. షాజీరా, జీరా. ఓకే. ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ఇలా కొద్దిగా స్లైస్ కట్ చేసుకున్నాము. సో జీరా యాడ్ చేసాము, షాజీరా యాడ్ చేసాము, అందులో ఆనియన్ అనేది స్లైసెస్గా యాడ్ చేసుకున్నాం. అంటే అలాగే యాడ్ చేసుకోవచ్చు, చిన్న చిన్న పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకి వేసిన ఎక్కువగా మసాలా పట్టలేదు కాబట్టి ఆ చికెన్కి అనేది తొందరగా పట్టుకుంటుంది మసాలా. ఓకే. దీనిలో కరివేపాకు, అలాగే గ్రీన్ చిల్లీ, గార్లిక్. ఓకే. యా. సో గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, గార్లిక్. ఇవి మరీ ఎక్కువగా బ్రౌన్గా కాకుండా కొద్దిగా మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం చికెన్ పచ్చి తీసుకున్నాం కాబట్టి దీనిలో వేసుకున్న ఆ చికెన్ కుక్ చేసుకోవాలి కాబట్టి టైం పడుతుంది. కాబట్టి ఎక్కువగా బ్రౌన్ అయిపోతే ఆనియన్ చికెన్ ఫ్రై అయ్యే లోపల మనకి ఆనియన్ మాడిపోతుంది కాబట్టి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో పసుపు యాడ్ చేసుకున్నాం. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం గార్లిక్ వాడుతున్నాం, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం చికెన్ యాడ్ చేసేసుకున్నాం ఇందులో. సో చికెన్ మనం ఇందులో విత్ బోన్స్ యాడ్ చేసుకుంటున్నాం. బోన్స్ అన్ని. బోన్స్ లేకపోయినా బాగుంటుంది, బోన్స్ తోనే బాగుంటుందా? బోన్స్ అయితే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే. ఇలా చికెన్ వేసిన తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే కనుక ఆ చికెన్లో ఉన్న వాటర్కి అది ఆ చికెన్ అంతా మంచిగా మగ్గిపోతుంది. మనకి ఎక్కువగా ఫ్లేమ్ పెట్టుకుంటే ఆ వాటర్ అంతా కూడా చికెన్ అంతా కూడా మాడిపోతుంది, ఆ వాటర్కి మంచిగా కుక్ కాదు. ఓకే. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే కనుక బయట అంతా మాడిపోతుంది, అసలు యాక్చువల్లీ ఆ టేస్ట్ కూడా మారిపోతుంది. అవునండి. సో అందులో మనం చికెన్ని డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాము, బాయిల్ కూడా చేసుకోకుండా యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దాన్ని నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఆ టేస్ట్ అనేది మరింత రెట్టింపు. సో ఇప్పుడు దీంట్లో మనకి సాల్ట్ యాడ్ చేసేస్తే తొందరగా కుక్ అయిపోతుంది కదా, అలా యాడ్ చేసుకోవచ్చు? యాడ్ చేసుకోవచ్చు అండి. యాడ్ చేసేద్దాం. సాల్ట్, యా. యాక్చువల్లీ మీరు ఏమి యాడ్ చేయకుండానే ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా సాల్ట్ యాడ్ చేస్తేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది. యా, సూపర్గా ఉంది, అసలు స్మెల్ అనేది సూపర్గా ఉంది. మన కరివేపాకు, ఆ గ్రీన్ చిల్లీ, అల్లం పేస్ట్, అలాగే కాంబినేషన్లో కొద్దిగా ఆ ఫ్రై అవ్వగానే ఆ స్మెల్ అనేది నాన్ వెజ్తో చేస్తున్నాం కాబట్టి
చాలా మంచిగా వస్తుంది. యా ఆ వాటర్ నాన్ వెజ్లో ఉన్న ఫ్రై అవుతున్న కొద్దిగా ఆ స్మెల్ అనేది చాలా మంచిగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని కుక్ చేసుకోవాలని మనం ఒకవేళ కావాలంటే ఇఫ్ ఇన్ కేస్ లిడ్ పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోవచ్చు. ఓకే, సో గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసాం కాబట్టి మనం ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాం కాబట్టి ఆయిల్లో గ్రీన్ చిల్లీ ఆ ఫ్లేవర్ అంతా వచ్చి స్పైసీగా వాటికి కూడా ముక్కలకి కూడా మంచిగా పట్టుకుంటుంది. యా కొద్దిగా దీనిలో వాటర్ యాడ్ చేసుకున్నామని తొందరగా కుక్ అవ్వడానికి చాలా సరిపోతుంది. యా సో వాటర్ యాడ్ చేసుకున్నాము, ఆ వాటర్లో కూడా మంచిగా కుక్ అవుతుంది. దీంట్లో మనం ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏమి యూస్ చేయట్లేదు కదా? అవునండి, ఖాళీ జీరా పౌడర్, ధనియా పౌడర్, లైట్గా మనకి ఆ ఫ్లేవర్ కోసం నాన్ వెజ్లో చేస్తున్నాం కానీ కావాలంటే కొద్ది లైట్గా గరం మసాలాని యాడ్ చేసుకోవచ్చు. మనకి జీరా ఫ్లేవర్లో చేసినామంటే ఆ గరం మసాలా ఎక్కువైతే మరి జీరా ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది కాబట్టి మనకి లైట్గా యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువైనా కానీ టేస్ట్ బాగుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఏదైతే యాడ్ చేస్తున్నారో ఇలాగే విత్ బోన్స్తో మటన్ కూడా యాడ్ చేసుకోవచ్చా? లైక్ మటన్ కూడా చేసుకోవచ్చా? మటన్ ఇలా చేసుకోవచ్చు. మటన్కి చేసుకునేటప్పుడు మనకి ఈ చికెన్ అయితే డైరెక్ట్గా వేసుకుని మటన్ బాయిల్ చేసుకుని బోన్లెస్లో చేసుకుంటే కనుక మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. బోన్లెస్లో మటన్ చేసుకోవాలి సేమ్ ఇలాగే. ఓకే, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అంటే బోన్లెస్లో మటన్ చేసుకున్నా సరే మనం ఇంత పెద్ద పెద్ద పీసెస్గా అయితే చేసుకోలేం కదా, కష్టం కదా, బికాస్ అది తొందరగా కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం చిన్న చిన్న పీసెస్గా అయితే కనుక కరెక్ట్గా కుక్ అయిపోతుంది. ఓకేని, మన మంచిగా చికెన్ ఉడికిపోయింది. ఇందులో ధనియా పౌడర్, ఓకే, జీరా పౌడర్, కొత్తిమీర, ఓకే, పుదీనా, సో అంతే, ఇంత యాడ్ చేసుకోవడమేనా? ఇంకా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదా? గ్రేవీ యాడ్ చేస్తామండి. ఎల్లో గ్రేవీ కూడా యాడ్ చేస్తున్నాం ఇందులో. ఎల్లో గ్రేవీ, చిల్లీ పౌడర్, జీరా పౌడర్, ధనియా పౌడర్, ఎల్లో గ్రేవీ, చిల్లీ పౌడర్ యాడ్ చేసాం. అవునండి, మసాలాస్. సో ఇప్పుడు ఆల్రెడీ అన్నీ ఆల్మోస్ట్ యాడ్ చేసాం కాబట్టి దాంట్లో ఇంకొంచెం ఆ పీసెస్ అనేది కుక్ అయితే మరింత టేస్ట్ వస్తుంది చక్కగా. యా, ఈ మసాలా మొత్తం కూడా మనకి ఆ చికెన్ మంచిగా పట్టేసుకుంటే కనుక దీనిలో మనం జీరా ఉంది, జీరా పౌడర్ ఉంది, అట్లాగే సాజీరా కూడా వేసినా కూడా మొత్తం ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఆ జీరా ఫ్లేవర్ అనేది మనకి ఇందులో ఎక్కువగా తెలుస్తుంది. అవునండి, జీరా మనకి ఇది రైస్ అనేది కొద్దిగా గ్రేవీ టైప్లో ఉండాలంటే కనుక కొద్దిగా ఆ గ్రేవీ అనేది కొద్దిగా ఎక్కువగా పెట్టుకోవచ్చు. లేదా మనకి స్టార్టర్ టైప్లో మొత్తం డ్రైగా కావాలని మొత్తం డ్రై అయ్యేంత మటుకు మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడైతే కనుక మనం వేపుడు చేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ డ్రై అయిపోతుంది, అది మొత్తం ఇంకిపోతుంది ఆ చికెన్ పీసెస్లోకి. అవును, ఓకే. ఇప్పుడు మనకి దీంట్లో కావాలంటే కూడా ఏదైనా ఇందాక మనం ఏదైతే చేసుకున్నామో దాంట్లో లైక్ పాలకూర యాడ్ చేసుకున్నట్టుగా దీంట్లో ఏదైనా ఆకుకూర యాడ్ చేసుకోవచ్చా? అవసరం లేదండి, మనం జీరా కాంబినేషన్లో ఆ ఫ్లేవర్లో చేస్తున్నామంటే మళ్ళీ ఆకుకూర యాడ్ చేస్తే కనుక దీనికి టోటల్ డిఫరెంట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా, మొత్తం గ్రేవీ అంతా కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ముక్కలు మంచిగా పట్టుకున్న తర్వాత బంద్ చేసేద్దాం. సూపర్బ్. ఆల్మోస్ట్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి ఆ గుమ్మలు వచ్చేస్తున్నాయి. అయినా ఇక్కడ నోరు ఊరుతుందని. ఎస్, పీసెస్ కూడా మంచిగా కుక్ అయినాయి, అందులో ఆ గ్రేవీ కూడా మంచిగా ఆ పీసెస్కి పట్టుకొని ఆ స్మెల్ అసలు మంచి స్మెల్ వచ్చేస్తుంది. సరిపోతుంది మనకి. ఓకే, ప్లేట్లో తీసేసుకున్నాం. యా, బా చూడ్డానికి అయితే మటుకు బా యమ్మీగా ఉంది. అండ్ ఆనియన్స్ గార్నిష్ కోసం. జీరా కొడి ఎప్పుడు రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి.
షూర్. సో జీరా కోడి వేపుడైతే రెడీగా ఉంది. టేస్ట్ చెప్పేస్తాను ఎలా ఉందో. ఎస్. సో జీరా కోడి వేపుడు రెడీగా ఉంది కదా, టేస్ట్ చేసేద్దాం. బాగుంది. ఆ జీరా ఫ్లేవర్ అనేది యాక్చువల్గా ఎక్కువగా తెలుస్తుంది. చాలా బాగుంది యాక్చువల్గా. ఆ చికెన్లో కాంబినేషన్లో ఆ జీరా కానీ షాజీరా కానీ ఆ ఫ్లేవర్స్ అన్నీ కరెక్ట్గా తెలిసి సమ్ ధనియా పౌడర్, ఆ ఎల్లో గ్రేవీ, కోర్స్ ఎల్లో గ్రేవీ వేస్తే టేస్ట్ వచ్చేస్తుంది. దాంతోపాటు మనం ధనియా పౌడర్, జీరా పౌడర్, అలాగే షాజీరా, జీరా ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి అన్నీ కలిపి చాలా చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ అనిపించింది జీరా కోడి వేపుడు. మీరు కూడా ట్రై చేసేయండి. సో పండుగ గారు సూపర్ అండి. ఈరోజు రెండు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఈరోజు వేరే టేస్ట్లో 2 డిఫరెంట్ రెసిపీస్. ఒకటి వెజ్ అండ్ సెకండ్ వన్ నాన్ వెజ్. సో ఫస్ట్ వచ్చేసి నూర్జానీ వెజ్ చాలా బాగుంది. అండ్ మన నెక్స్ట్ వన్ నాన్ వెజ్, అది కూడా చికెన్తో చేస్తున్నాము. జీరా కోడి వేపుడు చాలా చాలా బాగున్నాయి. రెండింటికి రెండు అమోఘంగా ఉన్నాయి. టేస్ట్ అనిపించినాయి. మీరు కూడా ట్రై చేసేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. లెట్స్ సీ యూ. టేక్ కేర్.